హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు చిన్ను బ్లాగ్స్. ఫ్యామిలీ టూర్ వింటర్లో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఫస్ట్ అయితే రౌల్కేలా నుంచి కలకత్తా వెళ్తాము. ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. అండ్ ట్రిప్ మొత్తంలో నేను మిస్ అయ్యేది వీటినే చూపిస్తాను. గైస్ ఎంత ముద్దు ముద్దుగా బుజ్జిగా ఉన్నాయో, వీటినే నేను చాలా మిస్ అవుతాను. ఇవి మేము ట్రిప్ నుంచి వచ్చే లోపు ఎలా ఉంటాయని, అంటే ట్రిప్పింగ్ ఎన్ని డేస్ అవుతుందో కూడా క్లారిటీ లేదు కదా, అందుకే ఇవి ఎలా ఉంటాయో అని చిన్న బెంగ. చూసండి, అందుకోసమే వీటికి వెకేషన్ ఫుడ్ అయితే వేసేసామన్నమాట. బయట మార్కెట్లో దొరుకుతాయి, ఈజీగా అవైలబుల్. ఇవి వేసేస్తే ఒక 3 డేస్కి వస్తుంది ఒక బాల్. అలా మనం 1 వీక్ 2 వీక్స్ ఎన్ని అంటే అన్ని బాల్స్ వేయొచ్చు. చూసే ట్రైన్ టైం అయితే అయిపోతుంది గైస్. ఇంకా మనం స్టేషన్లో కలుద్దాం. బాయ్ బాయ్. సో ఆటోలో అందరం అయితే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. చూసండి, నైట్ టైము లైట్స్లో రౌల్కేలా చాలా అందంగా ఉంటుంది అనమాట వ్యూ. అది కూడా చూసండి గైస్, ఫుల్ ఆఫ్ లైట్స్ అనమాట. సో ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఫైనలీ అవర్ ట్రైన్ ఇస్ హియర్ గైస్. చూసండి, అండ్ ఎలాగో కోల్కతా వెళ్తున్నాం, అందుకోసమే డాడీకి కొంచెం బెంగాలీలో మాట్లాడమన్నాను అనమాట. আমি আসছি রাউরকেলা দিকে আজাদি ট্রেন চড়ে কলকাতা দিকে তোমাকে ভালো ভালো প্লেসটা দেখাবো. గుడ్ మార్నింగ్. సో గైస్, ట్రైన్ అయితే హౌరా స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ నుంచి కోల్కతా ట్యాక్సీలో అయినా ఏదైనా వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. చూసండి, మార్నింగ్ వ్యూ. అండ్ ట్రైన్ అయితే నెమ్మదిగా స్టేషన్కి చేరుకుంటుంది. 2 ట్రైన్స్ ఎలా పక్క పక్కనే వెళ్తున్నాయో చూసండి గైస్. अभी हम हावड़ा में उतरेंगे और जाएंगे हर्बल प्लेस. बाय. హౌరా స్టేషన్ చూసండి గైస్, ఎంత పెద్దగా ఉందో బయట. ఇక్కడ కనిపించేది మొత్తం హౌరా స్టేషనే అన్నమాట. అన్ని స్టేషన్ బయట ఇంకా ట్యాక్సీస్, ఎల్లో కలర్ ట్యాక్సీ, ఇంకా మామూలు కార్ ట్యాక్సీ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. కానీ చూసుకొని వెళ్ళాలి గైస్, లేదంటే మోసం ఎక్కువ జరుగుతుందన్నమాట. చూసండి, హౌరా బ్రిడ్జ్ మీదకైతే వచ్చేసామన్నమాట. హౌరా బ్రిడ్జ్ ఎలా ఉందో కూడా చూసండి. బ్రిడ్జ్ మీద ఒక ఫోటో కూడా తీసుకున్నాం. అండ్ కోల్కతాలో ఉన్న బ్యూటీ ప్లేసెస్ని కూడా క్యాప్చర్ చేశాను అనమాట. చూసండి అవి కూడా. సో గైస్, ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము. చూసేయండి రూమ్ ఎలా ఉందో. వ్యూ కోసం అయితే తీసాను, కానీ విండో అయితే అంత నీట్గా ఏం లేదు. బట్ పర్లేదు, సన్లైట్ అంతా రూమ్లోకి వస్తుంది గైస్. చూసండి రూమ్ని. అండ్ ఇది బాత్రూమ్. అండ్ నెక్స్ట్ రెడీ అయ్యి బయటకి అయితే వెళ్తున్నాము. మందిర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆటో కోసం వెయిటింగ్ అనమాట. చూసేయండి, మమ్మీ పైకి వెళ్ళింది. మమ్మీ వస్తారు ఇంకాసేపట్లో. ఆటో వస్తే ఇంకా వెళ్తాము. మంది తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ ప్లేసెస్ తిరుగుతాము అనమాట. ఇది వచ్చేసి దక్షిణేశ్వరి తారిణి మందిర్ అనమాట. అండ్ ఇక్కడ కోనేరులో చూడండి గైస్. అండ్ ఇప్పుడు మనం గుడి పక్కన నుంచి గంగా ఘాట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ గంగా నది పారుతుందన్నమాట. పక్కనే షాప్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో
బొమ్మలు, దేవుడి విగ్రహాలు అన్నీ దొరుకుతాయి. చూసండి, గంగా ఘాట్ అయితే చేరుకున్నాం. ఇది పవిత్ర చెట్టు గైస్, ఇక్కడ గుడి దగ్గరే ఉంది. అండ్ కోల్కతా స్పెషల్ రసగుల్లా తినేసాం. ఇది వచ్చేసి ఫ్లయింగ్ రెస్టారెంట్ అన్నమాట. చూసండి ఎలా ఉందో. అండ్ తర్వాత మేము ఏరోప్లేన్ మ్యూజియంని అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ ఏరోప్లేన్ పార్ట్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది, కాకపోతే కెమెరా ఎలా లేదు అంతే. చూసండి, పెద్ద ఏరోప్లేన్, దాంట్లో ఏరోప్లేన్ మెకానిక్స్ని మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ పార్క్లో చూసండి ఎన్ని చెట్లు, వాకింగ్ స్పేస్ అంతా బాగుంది. చూసండి ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్ స్టడీ కోసం వచ్చున్నారనమాట. టికెట్ ఫీ వచ్చేసి 120 రూపీస్ అనమాట పర్ పర్సన్. చూసండి, ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. ఇంకా మా వాళ్ళు మంచి మంచి పిక్స్ దిగేశారనమాట ఏరోప్లేన్ దగ్గర. చూసండి, తర్వాత టీ తాగారు. మమ్మీ డాడీ టీ లవర్స్, ఎంజాయ్ చేశారు. తర్వాత మ్యూజియంకి అయితే వచ్చేసాం గైస్. మ్యూజియం బయట చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయో, అసలు డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మ్యూజియం లోపల ఇంకా బాగుంది గైస్. పదండి ఎంట్రీ తీసుకుందాం. ఇలా ఇక్కడ గ్రేట్ యాక్టర్స్, స్పోర్ట్స్మెన్ అందరి సిగ్నేచర్స్ ఉన్నాయన్నమాట. ధోని సార్ది కూడా ఉంది, అది కూడా చూపించాను చూడండి. తర్వాత వచ్చి ఇవన్నీ స్టిల్స్ వ్యాక్స్తో చేశారనమాట స్టాచ్యూస్. మొత్తం రియలిస్టిక్గా ఉంది గైస్. పక్కన వెళ్తుంటే వాళ్ళు నిజంగానే మన పక్కన ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మన గ్రేట్ సైంటిస్ట్ అండ్ వాళ్ళ ఇన్నోవేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఫ్రేమ్స్ అన్నీ మన సైంటిస్ట్కి వచ్చిన సర్టిఫికేట్స్ అనమాట. అండ్ తర్వాత క్రికెట్ సెక్షన్ స్టార్ట్ అయింది. గ్రేట్ క్రికెటర్స్ అందరూ ఉన్నారు స్టాచ్యూస్ ఇక్కడ. ఇది మొత్తం స్పోర్ట్స్ పర్సన్కి అంకితం ఈ వాల్ మొత్తం. చూసండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. ఛాంపియన్స్ రికార్డ్ మొత్తం ఇక్కడే ఉంది గైస్. ప్రతి ఒక్కటి ఉందన్నమాట మ్యూజియంలో. సింగర్స్ అన్నీ వాళ్ళ బయోగ్రఫీ మొత్తం స్టిక్ చేశారు. తర్వాత బాలీవుడ్కి ఎంట్రీ తీసుకున్నాం. హోల్ బాలీవుడ్ ఉంది ఇక్కడ. షారుఖ్ ఖాన్ సార్ చూడండి రియలిస్ట్గా ఉన్నారనమాట. షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ సార్ పక్కనే ఉంటారు. చూసండి వారి స్టాచ్యూస్ ఎంత రియలిస్టిక్గా చేశారో కదా. ఓల్డ్ క్వీన్స్ వాళ్ళ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం హారర్ థీమ్ చేశారు. ఇది కొంచెం భయం వేసింది కానీ బాగుంది చూడటానికి. నెక్స్ట్ వచ్చేసి డిస్నీ క్యారెక్టర్స్ వచ్చాయన్నమాట. అవతార్,
తర్వాత మన జాదు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తున్నారు అన్ని వాటిని. చూసండి మా మమ్మీ అన్ని దగ్గర పిక్స్ దిగేస్తున్నారు. అవర్ ఫేవరెట్ మోటు ఆస్ట్రోనట్. అలా చూస్తూ ఉండాలి కానీ ఏది చూసినా ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్గానే ఉంది అనిపిస్తుంది గైస్ మ్యూజియంలోపు. మీరే చూసండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ స్నాక్స్ షాప్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కే ఎంట్రీ తీసుకున్నాము, గ్రౌండ్ ఫ్లోర్ కాదు. ఈ మ్యూజియం అలా రెడీ చేశారనమాట. ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ నుంచి ఫస్ట్కి ఆటోమేటిక్గా వే వేశారు. చాలా బాగుందన్నమాట. ఈ వేలో కూడా చూడండి క్రికెటర్స్ది అన్ని స్టాచ్యూ పెట్టారు, హీరోస్ది. ఇక్కడ మనం ఫోటో కూడా తీసాం, అది కూడా చూపించాను కదా. అండ్ ఇది పైన అన్నమాట. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది, అది కూడా చూపిస్తాను చూసి. సో వ్యూని చూసండి గైస్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. అండ్ ఇది మ్యూజియం నేమ్. తర్వాత అలసిపోయిన మా మమ్మీ ఒక చెరుకు రసాన్ని తాగేశారనమాట. అండ్ ఇప్పుడు ఇకో పార్క్కి అయితే బయలుదేరిపోయాం. ఇదైతే అండర్ గ్రౌండ్ నుంచి అన్నమాట వే. చూసండి అసలు అనిపించడం లేదు ఇది అండర్ గ్రౌండ్ అని. మొత్తం చాలా డెవలప్ అయిపోయింది గైస్. అండ్ ఇకో పార్క్ని అయితే చేరుకున్నాము. చూసండి ఇది బయట, ఇంకా ఎంట్రీ తీసుకోలేదు. ఇప్పుడు మనం ఇకో పార్క్ లోపలికి అయితే ఎంట్రీ తీసుకున్నాము. చూసండి ఎంత బాగుందో. మొత్తం ఈవినింగ్ వైబ్స్ వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారో చూడండి గైస్, అసలు నిండిపోయింది. అండ్ మమ్మీ ఇక్కడ పిక్ దిగారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 7 వరల్డ్ వండర్స్ ఉన్నాయి. చూసండి తాజ్ మహల్. అండ్ ఇది వచ్చేసి చిచెన్ ఇట్జా, మెక్సికోలో ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి మన కొలోసియం, రోమ్లో ఉండేది. ఇది మన క్రిస్ట్ ద రీడీమర్, బ్రెజిల్లో. అండ్ ఇప్పుడు మనం చూసేది పెట్రా, జార్డన్. చూసండి దానిలో డిజైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశారనమాట ఇంటీరియర్. అండ్ నెక్స్ట్ మనం ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసండి చైనా వాల్ ఎలా ఉందో. ఇవన్నీ మినీ వండర్స్ అన్నమాట, ఒక్క ప్లేస్లో పెట్టారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ రియల్గా అయితే వెళ్ళిన పార్క్లో చూడడం బాగుంది. అండ్ ఇలా టాయ్ ట్రైన్స్ కూడా ఉన్నాయన్నమాట హోల్ పార్క్లో టూర్కి. ఇంకా మా మమ్మీ కోరిక మేరకు ఈ వెహికల్ని కూడా ఎక్కేసాము. మమ్మీ కూడా హ్యాపీ. ఇంకా రూమ్కి వెళ్ళి మంచిగా బిర్యానీని ఎంజాయ్ చేసి డేని ఇలా ఎండ్ చేసామన్నమాట. బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నందు చిన్ను బ్లాగ్స్. బాయ్ బాయ్.